షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన పరమతండ్రి బిడ్డలందరికీ ఉదయకాల శుభవందనములు. ఈ దిన కృపావాక్యము చూసుకుందాము. పరిశుద్ధులైన బిడ్డలారా, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. ఎలోహిం మనకు నిత్య జీవమును దయచేసెను. ఆ పరలోకపు తండ్రి నజరుడైన యెహోవా మెస్సీయా మనకి ఏమిచ్చాడు బిడ్డలారా? నిత్య జీవాన్ని ఇచ్చాడు. వైద్యుడు ఎవరికి అవసరము? రోగులకే అవసరము. ఆకలితో ఉన్న వారికి ఆహారమును పెడితేనే ఆ ఆహారము రుచికరంగా ఉంటుంది. అదే విధముగా పాపులనే నేను పిలువవచ్చాను అని అన్నారు యెహోవా మెస్సీయా వారు. పాపులకే ఆయన మరి పాపుల నిమిత్తమై ప్రాణం పెట్టడానికి వచ్చారు. సో పాపులనగా ఈ భూప్రపంచంలోని సర్వజనుల కొరకు, ఈ భూప్రపంచంలోని ఎందుకనగా సర్వజనులు ఆయన పోలికలో చేయబడిన వారే. ఓన్లీ ఇజ్రాయేళ్ల గురించి మాత్రమే కాదు, ఓన్లీ అన్ని జనుల గురించి మాత్రమే కాదు, సర్వజనుల గురించి ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన రక్తం కార్చాడు. మరి ఆయన శరీరం నలుగొట్టుకొని రొట్టెగా మార్చాడు. ఆయన రక్తమునంతా దారపోసి ఆ రక్తమును ద్రాక్షారసంగా మార్చాడు. మరి ఎందరైతే ఆయన విశ్వసిస్తారో వారు నమ్మి బాప్తిసం పొంది మరి ఈ రొట్టెను, ఈ ద్రాక్షారసమును అనగా ఆయన శరీరమును, ఆయన రక్తమును మనం సేవిస్తే నిత్య జీవమును స్వతంత్రించుకుంటాము. అంత్యదినమున లేపబడతాము బిడ్డలారా. అంత్యదినమున మనం లేపబడాలి అంటే ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి. ఆయనను ఆ గొల్గతాగిరిలో ఆ శిలువ మ్రాను మీద వేలాడి తీసినప్పుడు అనేకులు ఆయనను దూషిస్తున్నారు. ఇతను అనేకులను రక్షించాడు కదా, తనను రక్షించుకోలేకపోతున్నాడు అని తనను ఊచుతూ వెళ్ళారు. కానీ ఆ ఇద్దరు దొంగలలో కూడా ఒక దొంగ దూషిస్తున్నాడు, ఇంకొక రెండవ దొంగ అంటున్నాడు, అరే దీనికైతే శిక్షకు మనం పాత్రులము, మనం తప్పేం చేసేవారము, ఈయన ఏ పాపము చేయని పావనుడు కదా, అయ్యా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను దయతో జ్ఞాపకం చేసుకోవాలన్నాడు. చూడండి, ఆ దొంగ మారు మనసు పొందాడు, రక్షింపబడ్డాడు అక్కడే. సో అప్పుడే ఏమన్నారు యెహోవా మెస్సీయా వారు? ఇప్పుడే నీవు నాతో పాటు పరదేశంలో ఉండు అన్నాడు. ఆయన ఊహించలే ఆ దొంగ ఆయన రాజ్యం వచ్చినప్పుడు చేరుకుంటారు అనుకున్నాడు. కానీ యెహోవా మెస్సీయా గారితో పాటు మొదటగా ఆ పరలోకంలోకి చేర్చబడింది ఆ మారు మనసు పొందిన దొంగ. కాబట్టి బిడ్డలారా, నిత్య జీవనం మనం స్వతంత్రించుకోవాలంటే, అంత్యదినమున మనం లేపబడాలంటే ఆయన యొక్క రక్తమును, ఆయన శరీరము సాదృశ్యంగా ఉన్న రొట్టెను, ద్రాక్షారసము తీసుకోవాలి. మనం అంత్యదినము లేపబడతాము, నిత్య జీవనం స్వతంత్రించుకుంటాం. అనేకులను నిత్య జీవనంలోకి నడిపించేవారుగా ఉండాలని ఆ పరమ తండ్రి ఆశపడుతున్నాడు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అవును నాయన, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు కాబట్టి మాకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారు. అందుని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యెహోవా మెస్సీయా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రియో, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యెహోవా మెస్సీయా వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.